నిజామాబాద్ జిల్లాలో కాలువలు, కుంటలు, చెరువులు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ చెరువుల ఆక్రమణలపై హైడ్రా పేరుతో స్పెషల్ ఫోకస్ పెట్టింది. నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎంతో చరిత్ర ఉన్న పులాంగ్ వాగు కూడా కబ్జాదారులు కన్నేశారు. పెద్దగా ఉండే పులాంగ్ వాగు ఇప్పుడు పిల్ల కాలువను తలపిస్తుంది. వర్షం నీటిని తరలించడం కోసం నిజామాబాద్ నగరానికి సంబంధించిన మురికి నీటిని దిగువకు తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్న పురాతన దశాబ్దాల చరిత్ర కలిగిన పులాంగ్ వాగుపై అక్రమార్కుల కన్నుపడింది. కొన్నేళ్లుగా పులాంగ్ వాగు తన ఆనవాళ్లు లేకుండా పోతుందని ఇందూరు నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులాంగ్ వాగు ప్రస్తుతం పిల్ల కాలువగా మారడం వల్ల నిజామాబాద్ నగరానికి వర్షం నీరు పొంగే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం నిజామాబాద్ ప్రజల పాలిట శాపంగా మారింది. అసలు నిజామాబాద్ పులాంగ్ వాగు కబ్జా ఆక్రమణలపై హెచ్ఎంటీవీ ఒకప్పుడు సాగునీటి అవసరాలకు ఉపయోగపడ్డ పులాంగ్ వాగు నేడు మురికి నీటి చిన్న కాలువగా మారింది. నిజామాబాద్ నగర వాసుల చుట్టూ ఉండే ఈ పులాంగ్ వాగు పరిస్థితి దుస్థితిమయంగా మారింది. అసలు పులాంగ్ వాగు ఆక్రమణలతో అదేవిధంగా భూ కబ్జాలతో కుచించుకుపోయిన పరిస్థితి నెలకొంది. అసలు నిజామాబాద్ పులాంగ్ వాగు దుస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ నగరంలో మురుగునీటితో పాటు వర్షపు నీటిని సాఫీగా బయటకు తరలించేందుకు పురాతన పులాంగ్ వాగును రూపొందించారు. పులాంగ్ వాగు నిజామాబాద్ నగరంతో పాటు సమీప గ్రామాలకు, కాలనీలకు భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడుతోంది. ఈ పులాంగ్ వాగును అక్రమార్కులు అడుగడుగున కబ్జాలు చేసేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. కిలోమీటర్ల మేరకు ఉన్న పులాంగ్ వాగు కాస్త పిల్ల కాలువగా తయారైంది. పులాంగ్ వాగు ఆక్రమణల్ని చూస్తున్న అధికార యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన నిజామాబాద్ లో మురుగునీటి వ్యవస్థ మాత్రం మారడం లేదు. నిజామాబాద్ నగరం చుట్టూ ఉన్న పులాంగ్ వాగు ప్రస్తుతం కుచించుకపోతుంది. ఈ పులాంగ్ వాగు చిన్న పిల్ల కాలువగా మారుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ పిల్ల కాలువ మారడానికి కారణం ఏంటి? స్థానికులను అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పులాంగ్ వాగు పరిస్థితి ఏంటి? ఈ పులాంగ్ వాగుకు ఒక చరిత్ర ఉంది. నిజామాబాద్ నగరానికి నీళ్ళు అందించే మాసాని చెరువు నుంచి మాసాని చెరువు కింద ఉండే పంట పొలాలకి ఈరోజు వరప్రదాయనిగా పులాంగ్ వాగు ఉంది. మాసాని చెరువు దగ్గర ప్రారంభమైన ఈ పులాంగ్ వాగు సుగ్జీ స్టార్చ్ మిల్లు, విద్యా సంస్థలు, అట్లాగే ఆకులకొండూరు నుంచి జన్నపల్లి వాగులో కలిసి గోదావరి నదిలోకి ఈ నీళ్ళని వెళ్తున్నాయి. అయితే రాను రాను నగర విస్తరణ జరిగింది, నగరంలో జనాభా పెరిగిపోయింది. దానికి అనుగుణంగా ఈ మురికి కాలువగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈరోజు మురికి కాలువగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ వర్షాలు కురవడం వల్ల ఒక చిన్నారి మృతి చెందింది. మరోవైపు బస్సు కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. అసలు ఈ దీనికి అంతటి కారణం ఏందనుకుంటున్నారు? దీనికి అంతటి కారణం, నా పేరు సలీము, అది నిజామాబాదే. దీనికి అంతటి కారణం అంటే మనమే. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కాలువ ఉన్నది, ప్రజలు ఉన్నారు. ఇది బ్రిడ్జ్ ఒకటే కాదు, దీని బ్యాక్ అటువైపు కానీ ఇటువైపు కానీ ఎండల టవర్ దాటిన తర్వాత కూడా ఒక వాగు ఉన్నది, బ్రిడ్జ్ కడుతున్నారు. అసలు రావడానికి పోవడానికి లేదు. మునుగుమంటే ఎందుకు మునుగరండి ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ. అంటే నేను రాజకీయ నాయకులు అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని విమర్శించట్లేదు. దయచేసి మీరు నిజామాబాద్ ఇంతగా చెప్పారు అన్న 100 సంవత్సరాల చరిత్ర ఉన్నదని, రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానీ మీరు చేయండి సార్, ప్లీజ్ చేయాలని కోరుకుంటున్నాను. హైడ్రా ప్రాజెక్టు తరహాలోనే నిజామాబాద్ నగరాభివృద్ధికి పులాంగ్ వాగు పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి పులాంగ్ వాగు పరిరక్షణ కోసం సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ క్రమంగా బలపడుతుంది. పులాంగ్ వాగు మాసాని చెరువు, మొగుళ్ల చెరువు నుంచి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గం, గాయత్రీనగర్, పద్మానగర్, ప్రగతినగర్, యల్లమ్మగుట్ట, కంఠేశ్వర్, గోపన్పల్లి, జన్నపల్లి, పాల్ద మీదుగా గోదావరిలో కలుస్తుంది. అయితే ఈ వాగు రోజు రోజుకి కుచించుకుపోతోంది. పద్మానగర్, గాయత్రీనగర్, యల్లమ్మగుట్ట, అమ్మ వెంచర్, కంఠేశ్వర్, గోపన్పల్లి ఏరియాల్లో పులాంగ్ వాగు కబ్జా చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో అత్యంత పురాతనమైనటువంటి పులాంగ్ వాగు ఒకప్పుడు ఎంతో విశాలంగా, ఎంత వరద నీరు వచ్చినా ఈజీగా పోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ గత 10, 15, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అట్లాగే విద్యా సంస్థలు కానీ, అట్లాగే ఇతరత్ర వ్యక్తులు ఈరోజు రోజు రోజుకి దాన్ని పులాంగ్ వాగుని పూడ్చేసి చిన్న పిల్ల కాలువగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
విద్యా సంస్థల యజమానులు సైతం తమ పాఠశాల కళాశాల స్థలానికి ఆనుకుని ఉన్న పులాంగువాగును కబ్జా చేసుకుని వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పులాంగువాగు కబ్జాల విషయమై గతంలో విద్యార్థి సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఫలితం మాత్రం లేకుండా పోయింది. కానీ ఇది ప్రమాదకరం అయితే ఏంది కదా అంటే రేపెంత టౌన్ అంతా కూడా నీళ్ళు ఏదైనా పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇటు రఘునాథ్ నీళ్లు కానీ ఇటు మాసాని కానీ లేదా అటు రామడి చెరువు నీళ్లు కానీ ఈ 3 చెరువుల నీళ్లు తర్వాత ఒకేసారి గిట్ట వచ్చినట్టయితే టౌన్ అంతా నీటిమయం కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద వాగుండి ఆ వాగు నుంచి నీళ్లు వెళ్ళిపోయినప్పుడు ఏమైంది కదంటే టౌన్లోకి నీళ్ళు రాకుండా ఉంటాయి. కానీ వాగు ఏమిటి కదంటే అవసరాల కొద్దీ చాలామంది ఏంది కదంటే పర్మిషన్స్ ఏదో ఒక కారణాలు చెప్తుండ్రు, పర్మిషన్స్ మన వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా పర్మిషన్స్ ఇస్తుండ్రు. కానీ రేపు ఎప్పుడన్నా ఒక 10 సంవత్సరాలలో పెద్ద నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది వాగును కబ్జా కాకుండా చూడవలసిన బాధ్యత నగరపాలక సంస్థది. వర్షాకాలంలో నిజామాబాద్లో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. వర్ష నీటిని, వరద నీటిని, మురికి నీటిని తరలించేందుకు దశాబ్దాలుగా పులాంగువాగు ఎంతగానో ఉపయోగపడేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూస్తా ఉన్నాము, ఇప్పుడు ఏవైతే నాళాలు ఉంటాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు ఉన్న నాళాలు కావచ్చు. ఉదాహరణ పూలాంగువా, నిజామాబాద్లో పూలాంగువా అంటే ఒక పెద్ద వనాల వర్షం గతంలో కూడా చూసినాం. ఒకసారి 2-3 సార్లు భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇంచుమించు నీళ్ళల్లో కూడా వాగుపోటీ నీరు ఇళ్లలో మునిగిపోయిన పరిస్థితి చూస్తాం. ఎందుకు ఈ యొక్క పూలాంగ వాగుపోటీ మొత్తం కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు వాళ్ళందరూ మొత్తం ప్లాట్లు చేసి అమాయకులు అంటగట్టేసేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ వెళ్ళిపోతారు. కానీ ఆ నాలా పొంటి ఏవైతే ప్లాట్లు చేస్తుందో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో టౌన్ ప్లాన్ అధికారం ఉందో అక్కడే అక్రమ నిర్వహణ జరుగుతున్నప్పుడు వెంటనే ఆపవలసిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ వాళ్ళది. టౌన్ ప్లాన్ ఏనాడు కూడా ఒకనాడు పోయి ఆ యొక్క పూలాంగ వాగు మీద జరుగుతున్నటువంటి నిర్మాణాల విషయంలో అక్రమ నిర్మాణ విషయంలో ఏనాడు పట్టించుకోవలేదు. కానీ ఒకవేళ భారీ వర్షాలు పడ్డప్పుడు ఏమైతే మనకు ఒక నాల నిండి వర్షం ఎంత దూరం పోతో అంతవరకు కూడా నిర్మాణం జరగద్దు. వాసన ఆ ఇరిగేషన్ నాల కావచ్చు, ఇంకోటి D50 నాల కావచ్చు, ఇంకే నాల కావచ్చు. కానీ నాల మొత్తం కూడా దగ్గరికి వచ్చి కట్టుకుంటున్నప్పుడు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు పట్టించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఎన్నో సత్ఫలితాలనిచ్చిన పులాంగువాగు ఆక్రమణలకు, కబ్జాలకు గురవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో వర్షాకాలంలో వరద సమస్య తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగర శివారులోని ఎగువ భాగాన ఉన్నాము. ఈ ఎగువ భాగంలో చూసుకున్నట్లయితే పూలాంగు వాగు ప్రస్తుతం చెట్లతో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. ఏళ్లుగా అసలు పూలాంగు వాగును దుస్థితిని చూసే పరిస్థితి లేరు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకునే వారు లేరు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎగువన మాసాని చెరువు నుంచి ప్రారంభమైన పూలాంగు వాగు న్యాల్కల్తో పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన చిన్న చిన్న వాగులన్నీ కలిసి ఈ పూలాంగ్ వాగులో నీటి ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ నగర శివారులోని పూలాంగ్ సమీపం నుంచి పెద్ద ఎత్తున వర్షపు నీరు, నిజామాబాద్ నగరానికి సంబంధించిన వర్షపు నీరు మొత్తం ఈ పూలాంగ్ వాగులోకి వచ్చే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు నగరంలోని రఘునాథ చెరువు అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో నుంచి కూడా పెద్ద సంఖ్యలో మురికి నీరు రావడం వస్తుంది. ఆ తర్వాత జన్నెపల్లి మీదుగా గోదావరి నదిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మధ్యలో వివిధ ప్రాంతాల్లో ముబారక్ నగర్, సుఖ్జిత్ స్టార్చ్ మిల్ ప్రాంతాల్లో గుండా ఈ వాగు ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో పెద్ద వాగుగా ఉన్న ఈ పూలాంగ్ వాగు ప్రస్తుతం చిన్నగా మారిపోయిన పిల్ల కాలువగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా ప్రాజెక్టును ఈ పూలాంగ్ వాగుకు అనుసంధానం చేస్తూ దీని పరిరక్షణకు, దీన్ని అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలా, ప్రత్యేక నిధులు విడుదల చేయాలని నిజామాబాద్ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాల కారణంగా రాబోయే రోజుల్లో మరిన్ని దుష్పరిణామాలు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కబ్జాదారుల ఇష్టారాజ్యంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. పులాంగువాగు కబ్జాలకు గురి కావడం వల్ల వచ్చే వర్ష నీరు, మురుగునీరు నిజామాబాద్ నగరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. నిజామాబాద్ పురాతన పూలాంగ్ ప్రస్తుతం కుచించుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ
పూలాంగ్ వాగుకు ఘనమైన చరిత్ర ఉంది. 100 ఏళ్లకు పైగా నిర్మాణంలో నుంచి మురుగునీటిని తీసుకువెళ్తున్న ఈ పూలాంగ్ వాగు ప్రస్తుతం కబ్జాలు ఆక్రమణలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దశాబ్దాల పాటుగా నిజామాబాద్ నగర వాసులకు వర్షం పడితే వర్షపు నీరు ఈ పూలాంగ్ వాగు ద్వారానే కిందికి వెళ్ళే పరిస్థితి నెలకొంది. మాసాని చెరువు నుంచి ప్రారంభమవుతున్న ఈ పూలాంగ్ వాగు గోదావరి నదిలోకి కలిసే వరకు కూడా వెళ్ళే పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న ఈ పూలాంగ్ వాగు రోజు రోజుకు కుచించుకుపోతున్న పరిస్థితి నెలకొంది. పూలాంగ్ వాగు తగ్గిపోవడానికి కబ్జాదారులు ఆక్రమణదారులే కారణమని కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించాలా, పురాతనమైన పూలాంగ్ వాగు అభివృద్ధి కోసం అదేవిధంగా పూలాంగ్ వాగు పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కూడా ఈ నగరవాసులు కోరుతున్నారు. ఇటీవల నిజామాబాద్ నగరంలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కంఠేశ్వర్ వరకు వర్షం నీటి కారణంగా రైల్వే అండర్పాస్ బ్రిడ్జి వద్ద ఓ ఆర్టీసీ బస్సు నీట మునిగిన ఘటన నెలకొంది. పూలాంగ్ వాగు కుచించుకుపోవడం, మురికి కాలువలు సక్రమంగా లేకపోవడంతో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనందనగర్ లో నాలా పొంగి పొర్లి ఓ 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లాలోనూ హైడ్రా మాదిరి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్రమణల్ని తొలగించాలని, పూలాంగ్ వాగు పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పూలాంగ్ వాగు భూ ఆక్రమణలు కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మురికి కాలువలను డ్రైనేజీ నీరు పూలాంగ్ వాగులోకి వెళ్లే విధంగా చొరవ చూపాలా, చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజామాబాద్.